నమస్తే అండి. నా పేరు గాయత్రీదేవి. పాదులు పెట్టాము కదా! ఇప్పుడు అసలు ఎంతవరకు పెరిగాయి ఏంటని చూద్దాము. ఇగోండి ఇక్కడ చిక్కుడు పాదులు వేసాము. ఇవైతే కాయలు అవుతున్నాయి. అంటే అన్నీ ఇలాగా అక్కడక్కడ వేసాను. ఇగోండి కాయలు అవుతున్నాయి. బాగానే అవుతున్నాయి. ఒకసారి హార్వెస్ట్ చేశాను ఇప్పటికి. ఇవి కొంచెం అయితే సరిపోవండి. మనం ఒక 4, 5 దగ్గరలో వేస్తేనే మనకు సరిపడా చిక్కుడుకాయలు వస్తాయి. ఇక్కడ బీర వేసాను. చక్కగా అయ్యాయి. మరి ఏ కారణంగానో అన్నీ అగోండి అలా పోయాయి. ఇంకా ఇక్కడ కాకరండి విత్తనాలు వేసాను. అవి ఎప్పుడో వేసిన విత్తనాలు ఇప్పుడు మొలకలు వస్తున్నాయి. ఇదైతే ఇంకా అక్కడక్కడ పడలేస్తాయి కదా, ఒక చిన్న మొక్క తెచ్చి ఇక్కడ నాటాను. ఇది బాగానే చిగుళ్ళు వచ్చింది. అగోండి మళ్ళీ చిక్కుడు విత్తనాలు వేసాను. అక్కడ అయ్యాయి అన్నీ. అంటే ఇవి అయ్యేసరికి అవి కాయలు అవుతాయి అలాగని చెప్పేసి. ఇక్కడ దోస వేసానండి. ఒక 4, 5 విత్తనాలు వేస్తే ఒకటే అయింది. అక్కడ చూసారా అది కాకర కనిపిస్తుంది కదా, అది కూడా ఇంకో దగ్గర చిన్న మొక్క అయితే అది తెచ్చి అక్కడ నాటాను. గొండి ఇక్కడ ఆనప ఉన్నాయి. సారీ, ఆనప కాదండి, దోస. 3 అయితే ఒకటి కోళ్ళు దూవుతాయి కదా, అలాగ చేసేటప్పుడు ఒకటి విరిగిపోయింది. ఇక్కడ 2 ఉన్నాయి. ఇగోండి ఇక్కడ చిక్కుడు, ఇవి పడి లేచినవే. ఇవి కూడా కాయలు అవుతున్నాయి, ఇంకా అల్లుతున్నాయి. ఇగోండి ఇలా ఇంతవరకు అల్లుతున్నాయి. ఇక్కడ సీతాఫలం చెట్టు ఉంది, ఇక్కడ ఇంకొకటి ఉంది చిక్కుడు. చూడండి ఇది ఇలాగా ఇక్కడ పెన్షన్కి అల్లుతుంది ఇది అండి అలాగా. ఇంకా ఇటువైపు కూడా చిక్కుడు పాదులు వేసామండి. ఇగోండి కాయలు చూసారా బాగా అయ్యాయి కాయలు. ఆల్రెడీ ఒకసారి తీసాను, ఇలా అదంతా అల్లుతుంది. అవ్వండి ఇంకా కాయలు ఉన్నాయి. అవన్నీ ఒకసారికి అవుతాయి. ఇక్కడ కూడా ఎప్పుడో కాకరపాదు విత్తనాలు వేస్తే ఇప్పుడు అయ్యాయి. ఇది కూడా ఇక్కడే ఈ పెన్షన్కే పాకుతుంది. ఇక్కడ ఒక కొత్త వెరైటీ ఉందండి. దీని పేరు చొప్పన్ కడ్డు అంట. ఇగోండి ఇలాగంటే ఇది స్క్వాష్లో ఒక వెరైటీ. ఇంతవరకు నేను ఎప్పుడు అంటే వేయలేదు, కానీ ఈసారి ఇక్కడ 5 విత్తనాలు వేస్తే 2 అయ్యాయి. పూత అయితే ఇగోండి అంతా పూత బాగా వస్తుంది. మరి పిందులు అవుతాయో లేదో చూడాలి. చూడండి మళ్ళీ ఈ వరుసలో చూడండి ఇక్కడ ఆనప వేసాను. ఇక్కడ 5 విత్తనాలు వేస్తే 4 అయ్యాయి. అంతా ఇవ్వండి పువ్వులు అవుతున్నాయి. మరి ఎన్ని పిందెలుగా మారుతాయో ఏంటో చూడాలి. ఇప్పుడిప్పుడే అలా అల్లుతుంది ఇది. ఇవ్వండి ఈ వరుస కూడా చిక్కుడు వేసాము. ఇవంతా పెన్షింగ్ అంతా పాకితే మళ్ళీ చిన్న చిన్న విత్తనాలు మళ్ళీ వేసానండి. మనం ఎప్పుడైనా ఏవైనా పాదులు పెడితే ఒక కాయలు అయ్యే టైంకి మళ్ళీ కొత్త విత్తనాలు వేసేసామనుకోండి, అవి అయ్యేసరికి కొత్తవి మళ్ళీ మనకు అందుతూ ఉంటాయి. మనకి ఎప్పుడు కూరగాయలు హార్వెస్ట్ ఆగకుండా ఉంటుంది. ఇగోండి ఇక్కడ కూడా చిక్కుడు అంత ఎడ్జుల్లో అంతా వేసాను. ఇదంతా అల్లుతుంది. ఇక్కడ చిన్న మనకి ఫ్రూట్ బాస్కెట్లా ఉంటుంది కదా, ఇందులో దోస ఒక 4, 5 వేసానండి. ఒకటే వచ్చింది. మళ్ళీ విత్తనాలు వేసాను. తోటకూర ఉంది, తీసేస్తాను. ఇగోండి ఇక్కడ ఇలాగా ఈ ఎడ్జ్లో అంతా పాకుతుందని ఇక్కడ పెట్టాను ఈ టబ్బు. ఇగోండి ఇక్కడ పసుపు హార్వెస్ట్ చేసేసాను. అయితే ఇక్కడ కూడా చిక్కుడు మళ్ళీ కొత్తగా విత్తనాలు, అవి ఎన్ని రోజులు ఉండవు కదా, అందుకే మళ్ళీ ఇక్కడ చిక్కుడు విత్తనాలు వేసాను. అగోండి అన్ని మొలకలు వచ్చాయి. ఇక్కడ ఇదేంటంటే చెట్టు చిక్కుడు అండి. పర్పుల్ కలర్ అంటే విత్తనాలు పర్పుల్ కలర్లో ఉండేవి, కాకపోతే అంటే పువ్వులు పర్పుల్ కలర్ వస్తున్నాయి. చెట్టు చిక్కుడనే వేసాం, కానీ కొంచెం తీగలాగా పాకుతుంది. మరి పెద్దగా పాకట్లేదు. కానీ ఇగోండి కాయలు కొన్ని హార్వెస్ట్ చేశాను. ఒక 2-3 సార్లు హార్వెస్ట్ చేశానండి. ఇగోండి ఇక్కడ కూడా ఇది చెట్టు చిక్కుడే, కానీ తీగలాగా అవుతుంది చూసారా. ఇవి పువ్వులు పర్పుల్ కలర్లో అవుతున్నాయి. ఇగోండి ఇవి ఆల్రెడీ విత్తనాలు కొన్ని సేవ్ చేసి పెట్టాను. కాయలు అయితే ఇగోండి ఇక్కడ కూడా ఉంటాయి. చెట్టు చిక్కుడే. మళ్ళీ వీటి విత్తనాలే ముదిరినవి తీసి మళ్ళీ నాటినవి అవి. అగోండి చిక్కుడు మళ్ళీ వేసాను, కొత్తగా వేసాను. అక్కడక్కడ పసుపు హార్వెస్ట్ చేశాను కదా, అక్కడ వేసాను. మళ్ళీ ఇక్కడ చెట్టు చిక్కుడే ఉంది. ఇక్కడ మళ్ళీ దొండ వేసానండి. దొండ అంటే పాతది ఎండిపోయింది, అది ఆ కొమ్మలు చిన్న చిన్న కట్ చేసి వేసాను. ఇదిగోండి చిగుళ్ళు వచ్చాయి. గత్తం వేసాను.
ఇంక వీటంతటికి ఈ మిగతా కొమ్మలకు కూడా వస్తున్నాయి. ఇక్కడ ఒక కొత్త వెరైటీ అండి, దీని పేరు టిండా అంట. ఇదిగోండి 5 విత్తనాలు వేస్తే 5 వచ్చాయి, కానీ ఒకటి పోయింది, 4 ఉన్నాయి. ఎలా అవుతాయో చూడాలి. ఇదిగోండి ఇందులో కూడా ఇవి టిండానే. ఇందులో 5 విత్తనాలు వేసాను, 3 అయ్యాయి. ఇవి పెద్దగా పాకవంట. ఇందులో మరి బీర, ఇది నేతి బీర వేసినట్టున్నానండి. మొక్కలు అవ్వటం అయితే అవుతున్నాయి, మరి ఎంతవరకు ఇవి పెరుగుతాయో చూడాలి. అక్కడ ఫస్ట్ చూసాము కదా, అక్కడ కూడా చక్కగానే పెరిగాయి, అవి పోయాయి. మరి ఇవి ఎలా అవుతాయో చూడాలి. ఇక్కడ ఎప్పుడో పడిన పొడవు చిక్కుడు మామూలు పడి మొలిచిందే, కానీ బాగానే కాయలు అవుతున్నాయి. ఇదిగోండి పై వరకు కాయలు ఉన్నాయి బాగానే, కానీ పెయిన్ వచ్చిందండి మనకి. ఇదిగోండి ఇది మళ్ళీ అంతా ఇవి బ్లాక్ బకెట్స్ ఉంటాయి కదా, ఈ చెట్టు చిక్కుడే వేసానండి. ఇదిగోండి ఈ వరుస అంతా ఇలాగా. మళ్ళీ అవే ముదిరిన గింజలు తీసి ఇక్కడ వేసాను. కొన్ని విత్తనాలు సేవ్ చేసి పెట్టాను, మళ్ళీ కొత్త విత్తనాలు కూడా వేసాను. ఇక్కడ దొండ కొమ్మలు, ఇదిగోండి దొండ కొమ్మలు నాటాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.